నమస్తే అప్సన్ రాజేష్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. సో వాళ్ళ కార్యకర్తలే అని చెప్పుకోవచ్చు, సొంత కార్యకర్తలతో. సో ఓవరాల్ గా ఆ మీటింగ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్? అదే ట్రిప్ కట్ మళ్ళీ మార్చి మార్చి పెట్టారా, లేకపోతే ఏదైనా కొత్త విషయాలు చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు? 2019 ఎన్నికల్లో ఆయన విజయం సాధించడానికి ముందు ఏం చెప్పారో 2019 నుంచి 24 వరకు అదే చెప్పారు. 2024 నుంచి ఇవాళ కూడా అదే రికార్డు వలవేస్తా ఉన్నారు. మనం ఓకే. అద్భుతమైన ప్రజాపాలన అందించాం, ప్రజలకు అద్భుతమైన సంక్షేమాన్ని అందించాం. ఈ ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు సూపర్ 6 సూపర్ 7 అని చెప్పని ప్రజలకు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోకుండా మోసం చేస్తున్నారు, ప్రజలను వంచిస్తా ఉన్నారు. 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ తిరిగి మనమే అధికారంలోకి వస్తాం. ఇదే అంటే ఏం మార్పు లేదు. ఆయన ఓకే. ఆలోచన ధోరణిలో మార్పు లేదు, ఆయన పార్టీని మోటివేట్ చేస్తున్న విధానంలో మార్పు లేదు. కాబట్టి ఏంటంటే మొన్న ఈ మధ్య జరిగిన అంతా కలిపి గత 4 రోజుల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏదో ఏనుగంబారి ఎక్కి ఊరేగినంత సంబరంగా నిన్న ఒక మీటింగ్ పెట్టారు ఆయన. ఉమ్. వాళ్ళ పార్టీనే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 100-96% స్థానిక సంస్థల్లో వాళ్లే అధికారంలో ఉన్నారు. ఎందుకంటే ఆ ఎన్నికలు జరిగిన నాడు ఎలా జరిగాయి అనేది నాకు చాలా స్పష్టత ఉంది. ఎందుకంటే నేను కూడా నామినేషన్ వేస్తున్న అభ్యర్థిని. ఓకే. 2020లో డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారు కోవిడ్ కారణంగా వాయిదా వేసిన నాటికి పోటీలో ఉన్న అభ్యర్థిని నేను కూడా. ఆ ఎన్నికలు ఎలా జరిగాయి, ఆ రోజు నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది, ఏ విధంగా బలవంతపు కిడ్నాపులు చేశారు, బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారు, భయపెట్టారా, ప్రలోభ పెట్టారా, ఏం జరిగింది అనేది నాకన్నా ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరు లేరు. అవును. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన అధికారం దక్కించుకున్న తర్వాత చాలా పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలను నిర్వహించినట్టు, ఆ రోజు కోవిడ్ కారణంగా నాటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి నేనా నువ్వా అని చెప్పని ప్రశ్నించాడు. ఎన్నికల నిర్వహణ చేసేది ఎలక్షన్ కమిషన్, ముఖ్యమంత్రి కాదు. ఆ మాత్రపు అవగాహన కూడా లేకుండా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ని కులం పేరిట ప్రస్తావించాడు. అవును. అటువంటి స్థితి నుంచి తర్వాత 2021లో జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, స్థానిక సంస్థల ఎలక్షన్స్, ఆ ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలోనే ఆనాటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. అవును. అందువల్ల నేను అసలు మళ్ళీ ఊళ్ళో కూడా అడుగుపెట్టలా. ఎప్పుడైతే ఎలక్షన్ బాయ్కాట్ డెసిషన్ తీసుకున్నారో ఇంకా నేను ఏజెంట్ ని పెట్టలా, ఊళ్ళోకి అడుగు పెట్టలా. ఉమ్. ఆ విధంగా జరిగిన ఏకపక్ష ఎన్నిక అది ఎన్నిక, దాంట్లో దక్కిన గెలుపు అదొక గెలుప. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే తమ ఘనత, మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతటి మద్దతు దక్కింది, ఇంతటి విజయం మాకు దక్కింది అని చెప్పని ప్రతి బహిరంగ సభల్లో ఆయన చెప్పలు ఆయనే దర్చుకునేవాడు. అవును. పంచాయతీ వార్డు మెంబర్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని స్థాయిల్లో 100-95% అధికారం, పదవులు మన చేతుల్లోనే ఉన్నాయని చెప్పని డంకా బజాయని చెప్పుకునేవాడు. అవును. మరి వాళ్ళ ఆ స్థానిక సంస్థల్లో వాళ్ళ అంటే వాళ్ళ ఎంపీటీసీలు వాళ్ళ ఎంపీపీని ఎన్నుకుంటే అదేదో చాలా పెద్ద ఘనత సాధించినట్టుగా చెప్పుకుంటా ఉన్నాడు ఆయన. ఉమ్. ఆయన పాలనా హయాంలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ఎలా జరిగిందో చూసాం, కుప్పం స్థానిక సంస్థల ఎన్నికలు, కుప్పం మున్సిపల్ ఎలక్షన్ ఎలా జరిగిందో చూసాం. అవును. ఆ కాబట్టి ఇక్కడ ఆయన చాలా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేశాను అని చెప్పని, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కార్యకర్తల్ని, వాళ్ళ శ్రేణుల్ని భయకంపితులను చేసి వాళ్ళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని బలవంతపు ఫిరాయింపులు చేసుకుంటున్నారని చెప్పని చెప్తా ఉన్నారు. అవును. మరి బలవంతపు ఫిరాయింపులు చేసుకునే పని అయితే మరి 4 రాజ్యసభ సభ్యులు ఎందుకు ఆయన నుంచి దూరం జరిగారు? ఎమ్మెల్సీలు ఎందుకు దూరం జరుగుతూ ఉన్నారు? కార్పొరేటర్లు, వివిధ హోదాల్లో ఉన్న పదవుల్లో ఉన్న వాళ్ళు ఎందుకు పార్టీ నుంచి దూరం జరుగుతూ ఉన్నారు? వాళ్ళని అసలు ఆ భయపెట్టి పార్టీలో ప్రలోభం పెట్టారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అదే చెప్తున్నా. ఇవాళ వాళ్ళ తల్లి చెల్లిని కూడా ప్రతిపక్షాలు ప్రలోభ పెట్టి ఆయన నుంచి దూరం జరిపారా? ఇవాళ వాళ్ళ పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పలు కేసుల్లో కూడా అక్యూజ్ నెంబర్ 2గా ఉండి, వైసీపీ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వ్యవహరించి దశాబ్దాల తరబడి జగన్మోహన్ రెడ్డి గారితో అసోసియేట్ గా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఎందుకు దూరం జరిగారు? వీటికి సమాధానం చెప్పలేని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన పార్టీ నాయకుల్లో మోరాలిటీ నింపడం కోసం వాళ్ళు 10 మంది వచ్చి ఆయన దగ్గర కూర్చున్నారు కాబట్టి
వాళ్ళలో భరోసా నింపని పక్షంలో వీళ్ళు కూడా ఎక్కడ ఫిరాయిస్తారనే ఒక ఉద్దేశంతో అంతా రాబోతున్నది మన రోజులే, మన ప్రభుత్వం మళ్ళీ రాబోతుందని చెప్పని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే నమ్మకాన్ని ఆయన శాసనసభ్యులతోటి ఏర్పాటు చేసిన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో కూడా ఇవే చెప్పారు కదా. మనం రాబోతున్న ఎన్నికల్లో వైనాడు కుప్పం, వైనాడు 175, మనం 175కి 175 గెలవబోతున్నాం అని చెప్పారు కదా. అసలు రాబోయే ఎన్నికలు మనం విజయం దక్కించుకుంటే ఆ పై ఎన్నికల నాటికి ఇక చంద్రబాబు నాయుడు ముస్లాన్ అయిపోతాడు, రామోజీరావు ముస్లాన్ అయిపోతాడు. అంటే ప్రత్యర్థులు వయసు అయిపోయి వాళ్ళు పోటీ నుంచి స్వచ్ఛందంగా నిష్క్రమిస్తే అప్పుడు తాను ఛాంపియన్ గా అవతరిస్తానని చెప్పని వాళ్ళ శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు ఆయన. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా ప్రస్తావిస్తున్నారు. ఏది సూపర్ 6లు, సూపర్ 7లని మోసం చేశారు అని చెప్పని. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కో సంక్షేమ పథకాన్ని అమలు పరుస్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా 2019 మే 30 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే వెంటనే మే 31 తారీఖు, జూన్ 1 తారీఖు ఆయన వాగ్దానం చేసిన 3,000 రూపాయల పెన్షన్ అమలు పరిచారా? ఆయన వాగ్దానం చేసిన అమ్మఒడిని జూన్ 1 తారీఖు నుంచి అమల్లోకి తీసుకొచ్చారా? ఆయన వాగ్దానం చేసిన రైతు భరోసాని జూన్ 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చారా? ఆయన కూడా ఆయన పాలనా హయాంలో ఆయన ప్రాధాన్యతల్ని, ఆయన బడ్జెట్ రిసోర్సెస్ ని ప్లాన్ చేసుకొని 2019 అక్టోబర్ నుంచి మొదలుపెట్టి 2019 మే నెల వరకు ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా తాము అధికారంలోకి వచ్చిన 19 రోజుల్లోనే పెన్షన్ పెంపును అమలు చేశారు. అక్టోబర్ లో 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల అమల్లోకి తీసుకొచ్చారు. ఆగస్టు నెల నుంచి అన్న క్యాంటీన్ల అమల్లోకి తీసుకొచ్చారు. అలాగే ఫాస్టర్లకి, మౌజంలకి హైక్ ఇచ్చారు. ఆలయాల్లో అర్చకులకు హైక్ ఇచ్చారు. ఆలయాల నిర్వహణ పెంచారు. ఇలా ఒక్కో పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా ఏప్రిల్ మే నెలలోనే అన్నదాత సుఖీభవ, అలాగే తల్లికి వందనాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి షెడ్యూల్ చేసుకొని ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాను మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలు అమలు చేసినట్టు, వీళ్ళు మాత్రం లేట్ చేస్తున్నట్టుగా, అంటే ఆయన ప్రభుత్వాన్ని ఏదో రకంగా విమర్శ చేయాలి కాబట్టి అని చెప్పని విమర్శిస్తున్నాడు అనేది వాళ్ళ శ్రేణులకు కూడా తెలుసు. ఎందుకంటే ఇవాళ ఈ ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక పక్క సంక్షేమాన్ని కొనసాగిస్తా ఉన్నారు, రెండో పక్క అభివృద్ధిని కూడా సమన్వయం చేసుకుంటూ సమపాళ్లలో కొనసాగిస్తూ వస్తున్న నేపథ్యంలోనే పారిశ్రామిక పెట్టుబడులు వస్తూ జరుగుతూ ఉన్నాయి. పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యడానికి భూమికి సిద్ధమవుతా ఉంది. ఉపాధి కల్పనకు మార్గం సుగమవుతా ఉంది. మెగా డిఎస్సి ఈ వారంలోనే నోటిఫికేషన్ విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతా ఉంది. వీటన్నిటికీ తోడుగా రాజధాని నిర్మాణ పనులు, పోలవరం పనులు, ఇటువంటివన్నీ కూడా వేగం పుంజుకొని కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. అంటే పక్కగా అభివృద్ధి దిశగా రాష్ట్రం అడుగులు పడుతూ ఉన్నప్పుడు ఇంకా ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది అని చెప్పని P4 విధానం ఒక మోసం అని చెప్తా ఉన్నాడు. ఏ విధంగా మోసం? ఇవాళ P4 అనేది ప్రభుత్వం ఏం ఖర్చు పెట్టట్లా, దానికి ఏం బడ్జెట్ అలొకేషన్స్ చేయటలా. సమాజంలో ఆయన ఏం చెప్తున్నాడు? సమాజంలో 90% బిలో పావర్టీ లేని వాళ్ళే ఉంటే ఇవాళ అందులో 20% అప్లిఫ్ట్మెంట్ ఇస్తారంట అని చెప్తున్నాడు. సిగ్గుండొద్దు. ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పరిపాలించి ఆయన పాలనా హయాం ముగిసే నాటికి వాళ్ళ సమాజంలో 90% బిలో పావర్టీ లెవెల్లో ఉన్నారు అని చెప్పడానికి ఆయనకి సిగ్గు అనిపించటంలా? అసలు ఇవాళ సమాజంలో 90% బిలో పావర్టీ లెవెల్ ఎక్కడున్నారు? ఏ రాష్ట్రంలో ఉన్నారు? ఇవాళ ఎంత వెనకబడ్డ మహా అయితే సోమాలియా లాంటి దేశాల్లో 90% బిలో పావర్టీ లెవెల్లో ఉండాలి. కానీ భారతదేశంలో 90% బిలో పావర్టీ లెవెల్ ఎక్కడున్నారు? అంటే నేను ఏం మాట్లాడుతున్నాను? 5 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశా, అంతకు ముందు ఒక 5 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నా, ఇవాళ మళ్ళీ ఒక శాసనసభ్యుడిగా కొనసాగుతున్నా. ఇంత సుదీర్ఘకాలం చట్టసభలకు ఎన్నికై ఉన్న నేను రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడిని అయ్యుండి ఏ వాస్తవం చెప్పాలి, ఏది చెప్పకూడదనే కనీసపు పరిజ్ఞానం లేకుండా 90% బిలో పావర్టీ లెవెల్ ఉంటే అందులో కేవలం 20%కే ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది అని చెప్పని ఎంత శుద్ధబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఓకే సార్, ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇంకో మాట అనడం జరిగింది. ఏదైతే మేము వచ్చిన నాటికే దాని తర్వాత 1 ఇయర్ అవ్వక ముందే కోవిడ్ అంటూ రావడం జరిగింది. దానిపైన ప్రజల హెల్త్ గురించి కానీ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను. మిగతా నాకు మిగిలిందే లాస్ట్ 3 ఇయర్స్ మాత్రమే. సో అందులో నేను మీ కార్యకర్తలకు ఏం చేయలేకపోయాను, ప్రజల మంచి గురించి ఆలోచించాను అని అన్నారు. ఆ స్టేట్మెంట్ మీద మీరేమంటారు సార్? ఇప్పుడు కోవిడ్ అనేది ప్రపంచం మొత్తాన్ని చుట్టుముట్టిన మహమ్మారి.
అవును. దాని బారిన పడని ప్రాంతం లేదు, ప్రభుత్వం లేదు, ప్రజలు లేరు. దాదాపుగా నాకు తెలిసి ఏంటంటే కోవిడ్ బారిన పడని కుటుంబాలు చాలా అదృష్టవంతులుగా మిగిలారు ఆ రోజున. అవును. దాదాపుగా కొద్దో గొప్పో ఆ కోవిడ్ ప్రభావానికి గురైన సంఖ్య ఎక్కువగా ఉంది సమాజంలో. అటువంటి స్థితి నుంచి అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వాలు కోరిన బారిన పడ్డాయి. కానీ కోరిన బారి నుంచి బయటపడటానికి 2021కి బయటకు వచ్చేసారు. 2024 ఎన్నికలు జరిగినాయి. మరి ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2017 నుంచే రాజధాని నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. ఎందుకంటే రాజధాని ఎక్కడనేది నిర్ణయించి దానికి సంబంధించిన భూ సమీకరణ చేసి నిధులు సమకూర్చుకొని ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన అడ్డంకుల పర్యవసానం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో న్యాయస్థానాల్లో న్యాయ పోరాటాలు చేసుకొని ఆ రోజు రాజధాని నిర్మాణానికి మార్గం సుగమైంది 2017లో. 2019లో ఎలక్షన్స్ వచ్చేసినాయి. కానీ ఈలోగానే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు గడిచిపోయింది, రాజధాని నిర్మాణం జరగలేదు, చంద్రబాబు నాయుడు రాజధాని రైతులను మోసం చేస్తున్నాడు, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, అద్భుతమైన రాజధాని నిర్మాణాన్ని నేను చేస్తానని చెప్పని వాగ్దానం చేశాడు. అంటే ఆ రోజు ఆ ప్రభుత్వానికి అంటే ఆ టైం కాన్స్టెంట్ అనేది ఆ ప్రభుత్వానికి వర్తించలేదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించిందా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కోవిడ్ సిచ్యుయేషన్ ఉన్నది వాస్తవమే. మరి 2021, 22, 23 మూడు పూర్తి ఆర్థిక సంవత్సరాలు ఆయన అధికారంలో కొనసాగారు కదా. ఆ 3 ఆర్థిక సంవత్సరాల్లో ఏ సంవత్సరం 2 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ అందుబాటులో ఆయనకు ఉంది? 2 సంవత్సరాల కోట్ల లోపుగా బడ్జెట్ అందుబాటులో ఉంది. ప్రతి సంవత్సరం కూడా 2 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని సమర్థంగా వినియోగించుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే చిత్తశుద్ధి ఆయనకి లేదు, అసలు ఆ సామర్థ్యం ఆయనకి లేదు. దాని పర్యవసానం ఇవాళ 70కి పైగా కేంద్ర ప్రాయోజిత పథకాలకి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక వాటిని వినియోగించుకోకుండా పక్కన పెట్టారు, ఆ నిధులను మురగబెట్టారు. పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారికి 0 మార్కులు ఇవ్వాలి. అసలు అంటే బేసికల్ గా పాలించే దక్షత లేదు ఆయనకి, ఎలా పాలించాలనే అవగాహన కూడా లేని వ్యక్తి, ఏ నిర్ణయం చేయాలి, ఏ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలనే అవగాహన కూడా లేని వ్యక్తి. కాబట్టి ఆయన ఎంతసేపటికి నేను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సంక్షేమాన్ని అందించాను, సంక్షేమాన్ని నేరుగా లబ్ధిదారుల అకౌంట్కి చేశానని దీర్ఘం తీసేవాడు. కానీ వాటి వల్ల మాకు ప్రయోజనం సిద్ధించడం లేదు, మా భవిష్యత్తు, మా బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు పణంగా పెట్టబడుతుందని చెప్పని ప్రజలు రియలైజ్ అయ్యారు. కాబట్టి ఆ విధమైన తీర్పు ఆయనకి దక్కింది. మొట్టమొదట కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం 10వ నెల గడుస్తూ ఉంది. వీళ్ళ ప్రణాళికలు రచించుకొని దానికి కావాల్సిన నిధుల లభ్యత సమకూర్చుకొని వాళ్ళ అభివృద్ధి ప్రణాళికలు ఎగ్జిక్యూట్ చేసి వాటి ఫలాలు సమాజానికి దక్కడానికి అట్లీస్ట్ 2.5 years టైం పడుతుంది. ఈ లోపుగానే నానా రచ్చ చేసేయగలుగుతున్నాడు, ఆయన చేస్తానని ఫీల్ అవుతున్నాడు. ప్రజలైతే పరిగణలోకి తీసుకోవట్లా. ఎందుకంటే డిసెంబర్లో 3 స్లోగన్స్ మీద ఉద్యమ కార్యాచరణ అన్నాడు. చివరిగా ఈ మార్చి నెలలోనే యువత పోరు అని చెప్పని ఒక పోరు సంకల్పించాడు. ఏ యువత పోరులో పాల్గొన్నారో మనం చూసాం. అబోవ్ 50 years ఆలే తప్ప ఏ యువత ఈయన పిలుపు మేరకు స్పందించి పోరులో పాల్గొరా. అవును. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తన విధానాలు మార్చుకున్నంత వరకు, తన లోపాలని అధిగమించడానికి ప్రయత్నం చేయనంత వరకు, ఆరోగ్యకర రాజకీయ విధానాలకి కన్ఫైన్ అవ్వనంత వరకు ఉండకొంది ఆయన పార్టీ గాని ఆయన ప్రభావం గాని సమాజంలో డిటీరియేట్ అవ్వటమే తప్ప మళ్ళీ తిరిగి పుంజుకోవడం అనేది అసాధ్యం. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.